అబ్బా తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు ఈ ఆట కొడిచిపోయినాయి. ఆహాహాహా ఎన్ని ముచ్చట్లు ఎన్ని బతుకులని ఈసారిచ్చిర్రు. గొర్రె చేపల కాడ నుంచి సురువు చేస్తే అన్ని కులాల ముచ్చట్లు నడిచినాయి కదా. ఈసారి మరి ఆఖరి రోజు ఏం జరిగిందో అరుచుకోవాలి కదా. నడురి ఈ ఆఖరి రోజు అసెంబ్లీలో అన్ని ముచ్చట్లను ఓడగొట్టుకునే ఉపాయం చేసింది సర్కారు. అన్నిట్లో చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే అసలే దగ్గరికి రాని అని ఆశా వర్కర్లకు ఉగాది ముంగట తీయటి వార్తలు చెప్పిండు సీఎం సారు. హోమ్ గార్డ్ సంబంధించిన సమస్య వాళ్ళందరినీ డెఫినెట్ గా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. డీజీపీ గారి కమిటీ దాని మీద వర్కౌట్ చేస్తా ఉంది. వెరీ షార్ట్ పీరియడ్ లో వాళ్ళ సమస్య పరిష్కారం కాబోతా ఉంది. పాపం ఆశా వర్కర్స్ తక్కువ వృత్తితో పనిచేస్తా ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా కొంత వృత్తి పెంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ సెకండ్ ఏఎన్ఎంస్ కూడా తక్కువ వృత్తితో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత పెంచడం జరుగుతుంది అధ్యక్ష. ఇక అట్లనే రిజర్వేషన్ల మీద కూడా గట్టి మాటనే చెప్పిండు ముఖ్యమంత్రి సారు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు వాళ్ళ జీవన స్థితిగతులు ఒక 6 నెలల పాటు అధ్యయనం చేయాలని చెప్పి ఆ కమిషన్ చైర్మన్ గారికి నేను కోరడం జరిగింది. అట్లా చేసిన తర్వాత బీసీల రిజర్వేషన్ పెంపు విషయంలో తప్పకుండా ప్రభుత్వం పాజిటివ్ డెసిషన్ మనం తీసుకుందాం. తమిళనాడులో ఎట్లయితే అమలవుతున్నదో ఆ పద్ధతిలో మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మేము అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు సుప్రీం కోర్టు వారిని ఇద్దరిని కూడా అడగడానికి ఇక్కడ పాస్ చేసిన తర్వాత తీసుకొని పోతామని చెప్పి ఇక అట్లా సీఎం సార్ మాట్లాడుతూనే ఉన్నాడు. అట్లా చేయి గుర్తు పెద్ద మనిషి ఉత్తమ్ సార్ లేచి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని లెక్కలు ముంగటేసుకున్నాడు. బీసీ వర్గానికి చెందిన నాయకులందరినీ కూడా పిలిచి మాట్లాడతారు బీసీ శాసనసభ్యులతో. ఎవరిని నిర్లక్ష్యం చేసే ఉద్దేశం మాకు లేదు. మేము వచ్చినప్పుడు దాంతో డబ్బులు పోతున్నది, ఇది కరెక్ట్ కాదు, ఇంత స్పీడ్గా అప్పులు వేస్తే ఎట్లా అని వీరు అంటున్నారు. అది జరగాలి ఇది జరగాలంటే అది కాంట్రడిక్షన్ ఉంది అధ్యక్ష. ఎకనామిక్స్ లో ట్రెండ్స్ మారుతాయి, డైమెన్షన్స్ మారుతాయి, అవగాహన పద్ధతి మారుతుంది. ప్రపంచం ఎటు పోతుందో మనం అటే పోతాం అధ్యక్ష. ఈ అప్పులకు సంబంధించి చాలా పాత 30-40 ఏళ్ల కింద చేసిన వాదన అధ్యక్ష. ఇక ప్రతిపక్షం అన్నాక ఇటువంటి లెక్కలు చెప్పుడు ఎప్పటి తీరే మేమే మంచిగా చేస్తున్నామని కేసీఆర్ సార్ చెప్పంగా సర్కారు సప్పట్లు కొట్టుకున్నదే జరిగింది.